కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. DSEలో అక్రమాలపై చర్చల పేరుతో మంత్రి నారా లోకేష్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ముందు రాజీనామా చేసి తర్వాత చర్చలకు వెళదామన్నారు ఆయన. జీవోలు మార్చి అక్రమంగా తమ వాళ్లకు ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు అంబటి. స్కామ్కి సిబిఐ ఎంక్వైరీ చేయమని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఎవరు అడిగారు? ఆయన బహిరంగ చర్చకి ఎవరు అడిగారా? ఆయన నేను చర్చకు వస్తాను, చర్చలకు వస్తానంటాడు. రాజీనామా చేసి రమ్మను, ఎవరు కాదన్నారు? మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పమను. నెంబర్ 1, లోకేష్, అంతకు ముందున్న జీవోని ఎందుకు రద్దు చేశావు? మళ్ళా నీ పని అయిపోయిన తర్వాత మళ్ళా జీవో ఎందుకు క్యాన్సిల్ చేశావు అంటే ఏంటో తెలుసా? ముందేమో డోర్ ఉంటుంది, వెనక ఒక డోర్ పెట్టారు. ఆ వెనక డోర్ ఓపెన్ చేశారు. దానిలో దొరబట్టిన తర్వాత మళ్ళా డోర్ మూసారు. ఫస్ట్ జీవో దొరబట్టడానికి, ఆఖరి జీవో డోర్ మూసేయడానికి. అంటే నీ వాళ్ళని వెనక డోర్ నుంచి తెచ్చుకొని మళ్ళా డోర్ మూసేశావు. దీనికి సమాధానం, దీని ఒక్కదానికి సమాధానం చెప్పు నాయన నారా లోకేష్, దీని ఒక్కదానికి సమాధానం చెప్పు. ఎందుకు అంతకు ముందున్న జీవోని మార్చితే మార్చావు, మళ్ళీ పని అయిపోయిన తర్వాత ఆ జీవోని మార్చేసి పాత జీవో ఎందుకు తీసుకొచ్చావు? ఇట్ నాట్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. ఈ వ్యాలిడ్ క్వశ్చన్ సమాధానం చెప్పడు కానీ చర్చకు వస్తా అంట. ఇప్పుడు నీ రాష్ట్రంలో చర్చలు జరిగినాయి. ఒకవేళ చర్చకు వస్తామని మేము అన్నా కూడా పోలీసు బందోబస్తు పెట్టి ఇంత గేట్ దగ్గరికి రానిలే మమ్మల్ని. వాళ్ళు చెప్పాం, అబ్బాయి మీరు మంచిది కాదు, మేమేం చేయమని శుభ్రంగా వస్తామని చెప్పాం. పోలీసులు పాపం ఏం చేస్తారు? వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు పైనుంచి ఒత్తిడి వల్ల. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చర్చల పేరుతో డైవర్ట్ చేస్తున్నాడు నారా లోకేష్. రాష్ట్రంలో జరిగినటువంటి స్కామ్